నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జాన్వి శర్మ. నేను ప్రతిమ రిలీఫ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ డిప్రెషన్. సో ఇది డిప్రెషన్ అంటే ఫస్ట్ దీని లక్షణం దిగులుగా ఉండడం. ఈ దిగులుగా ఉండడం అనేది ప్రతిరోజు ప్రతి విషయంలో ఉంటుంది. అది ఎలా ఉన్నా ఉండొచ్చు. కొంతమందికి చికాకు ఎక్కువగా రావచ్చు, కొంతమందికి ఏడుపు రావచ్చు. చిన్న మాటకే చాలా ఏడుపు రావడము, ఇది చాలా ఒక 2 వారాల కంటే ఎక్కువగా ఉండడము, ప్రతి విషయంలో కోపం రావడము, చిన్న విషయంలో బాగా దిగులుగా ఉండి ప్రతిదానికి ఏడుపు రావడము దీని మొదటి లక్షణం. ఇంకా దీంతో పాటు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, అంటే మీకు ప్రీవియస్గా మీకు ఇంతకుముందు టీవీ చూడడం కానీ, లేకపోతే అందరితో బయట తిరిగి మాట్లాడడం కానీ, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. కానీ ఇప్పుడు దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆర్ ఏ పని చేయబుద్ధి కాకపోవడము, నలుగురితో వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడబుద్ధి కాకపోవడము, ఇది రెండవ లక్షణం. లేదా ఇంకా చిన్నదానికి అలసిపోవడము, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా అలసిపోవడము. ఇంతకుముందు చురుగ్గా పనులు చేసేవాళ్ళు సడన్గా ఇప్పుడు పనులు చేయాలంటే బాగా నీరసంగా ఉండడము, లేదా ఇంట్లో పనులకు కానీ బయట వెళ్ళి పని చేయాలంటే చాలా తొందరగా అలసిపోవడము, ఇది మూడవ లక్షణం. దీనిలో నిద్రలేమి సమస్యలు కూడా ఉంటాయి. నిద్రలేమి సమస్యలు అంటే అది నిద్ర పట్టకపోవడంలో ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే మధ్యలో మెలకు వస్తూ ఉండొచ్చు. అండ్ కంప్లీట్గా ఒక్కోసారి నిద్రపోయినా కూడా తెల్లారి అసలు నిద్రపోనట్టు అనిపించడము, బాగా టైర్డ్గా అనిపించడము, బాగా అలసటగా అనిపించడము దీని లక్షణాలు. దీంతో పాటు ఆకలి తక్కువగా ఉండడం, అంటే ఇంతకుముందు 3 పూటలు బాగా తినేవాళ్ళు కంప్లీట్గా తక్కువగా తినడము, ఆ తినడం కూడా ఫ్యామిలీ మెంబర్స్ బలవంతం పెడితే తినడము, ఇలాంటివి జరగవచ్చు. దీనివల్ల కంప్లీట్గా బరువు తగ్గిపోవడము, ఇవన్నీ కూడా లక్షణాలు. దీని తీవ్రత కొంచెం సీరియస్ అవుతే జీవితం అంటే ఆశ కోల్పోవడము, నేను ఎందుకు బతుకుతున్నాను, నేను బతికి కూడా లాభం లేదు అనిపించడము, ఎవరికి చెప్పినా కూడా నా బాధ తీరదులే అనిపించడము. దాని తర్వాత ఇంకొంచెం సివియరిటీ ఎక్కువ అయితే, సీరియస్గా అయితే చనిపోవాలనే ఆలోచనలు రావడము, ముందుగా వాళ్ళకు సెల్ఫ్ కేర్ అంటాం, అంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకపోవడము. అండ్ ఇలాంటి లక్షణాలతో పాటు ఇంకా కొంతమందికి ఎలా ఉంటారు అంటే ఫిజికల్ సింటమ్స్ అంటాం, అంటే తలనొప్పి రావడము, లేకపోతే కీళ్ళ నొప్పులు రావడము, లేకపోతే ఒళ్ళు నొప్పులు రావడము, లేకపోతే తెలియకుండా ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడము. అంటే అన్ని మెడికల్ రిపోర్ట్స్ అన్ని బాగున్నా కూడా ఒక్కోసారి ఎందుకు వస్తుందో ఈ నొప్పులు అనేవి తెలియదు. ఈ డిప్రెషన్ వల్ల ఈ లక్షణాలను కూడా మనం చూస్తాము. సో ఇలాంటి లక్షణాలు కానీ, ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కానీ, సూసైడ్ ఆలోచనలు కానీ, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అన్నట్టు అనిపించినప్పుడు వాళ్ళని వెంటనే మానసిక వైద్య నిపుణులు ఆర్ సైకియాట్రిస్ట్లు అంటాము, వాళ్ళని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇక్కడ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సైకియాట్రీ డిపార్ట్మెంట్లో ఓపీ ఉచితంగా చూడబడుతుంది. దాంతోపాటు ల్యాబొరేటరీ టెస్ట్లు కూడా ఏమైనా రాస్తే దాంట్లో కూడా 50% డిస్కౌంట్ ఉంటుంది.